జగన్ కు ఎదురు దెబ్బ, బెయిల్ పిటిషన్ రద్దు. దాడిలో గాయపడ్డ పాక్ ఖైదీ మృతదేహాన్ని అప్పగిస్తామన్న భారత్. ప్రకాశం జిల్లాలో పెదరాయుళ్ల హవా, చెత్త తీర్పులతో అమాయకుల బలి. ముఖ్యమంత్రి కిరణ్ కు అధిష్టానం ఆశీస్సులు, 2014 వరకు సీఎంగా కొనసాగే ఛాన్స్. సుప్రీంకోర్టులో జగన్ కు చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. జగన్ బయటకు వస్తే సాక్ష్యాధారాల్ని తారుమారు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. నిమ్మగడ్డకు, విజయసాయిరెడ్డికి కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. 4 నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించింది. ఆర్థిక నేరాలు దేశానికి అత్యంత ప్రమాదకరమైనవిగా కోర్టు అభిప్రాయపడింది. జమ్మూ జైల్లో దాడికి గురైన పాకిస్తాన్ ఖైదీ సనావుల్లా చనిపోయాడు. పాక్ విజ్ఞప్తి మేరకు ఆయన మృతదేహాన్ని అప్పగించేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే దాడి ఘటనపై అంతర్జాతీయ న్యాయ విచారణ జరపాలన్న పాక్ డిమాండ్ను భారత్ తోసిపుచ్చింది. अरे वहीं पे लाइट दे रहा हूँ यार, मैंने दिया ज़्यादा वो शॉट मार लो डॉक्टर यार. ఉత్తరాంధ్రలో అదో ప్రముఖ కంపెనీ. కార్మికులంటే ఆ కంపెనీ యాజమాన్యానికి చిన్న చూపు. తొలగించిన రెగ్యులర్ కార్మికులందరినీ డ్యూటీలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాన్ని కూడా ఆ కంపెనీ తొంగలో తొక్కింది. అదేమని ప్రశ్నించేందుకు వచ్చిన కార్మిక శాఖ ఉన్నతాధికారిని సైతం బయట నిలబెట్టిన శాంసంగ్ పిస్టన్ లిమిటెడ్ బై స్పెషల్ స్టోరీ. ఇది శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అరినామ అక్కివలస గ్రామంలోని శాంక్రగ్ పిస్టన్స్ ఫ్యాక్టరీ. వేతన ఒప్పందాన్ని అమలు చేయమని అడిగిన పాపానికి ఫ్యాక్టరీ యాజమాన్యం 600 మంది కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డును పడేసింది. దీంతో ఫ్యాక్టరీ ముందే యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నాలు, దీక్షలు చేపట్టారు కార్మికులు. విషయం హైకోర్టు దాకా వెళ్ళింది. రెగ్యులర్ కార్మికులు అందరినీ విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ నెల 6వ తేదీన 3 మినహా 137 మంది రెగ్యులర్ కార్మికుల్ని ఫ్యాక్టరీ యాజమాన్యం విధుల్లోకి తీసుకుంది. ఆ 3 కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరిన ససేమిరా అంది. దాంతో ఈ విషయంపై మేనేజ్మెంట్తో మాట్లాడేందుకు జిల్లా కార్మిక శాఖ ఉన్నతాధికారి ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళాడు. అతన్ని కూడా లోపలికి అనుమతించకపోవడంతో ఆయన ఇలా ఫ్యాక్టరీ గేటు ముందే కూర్చొని నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నిర్వాకంపై కార్మిక శాఖ ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో మేనేజ్మెంట్పై విధులకి ఆటంకం కలిగిస్తున్నారంటూ కేసు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని మేనేజ్మెంట్ అడగడం కోసం వచ్చాం. వీళ్ళని లోపల తీసుకెళ్లి పనిలో పెట్టమన్నారు. ఆ పనిలో పెట్టమన్న విషయం పక్క మేనేజ్మెంట్ తెలియజేసి తలుపు తీసి లోపల కూర్చోబెట్టడానికి అడిగాం. వాళ్ళు అలౌ చేయలేదు. ఇదే విషయాన్ని కలెక్టర్ గారికి తెలియజేస్తాం. కలెక్టర్ గారు మీరు అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద కేసు పెట్టండి. అదే అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద మేనేజ్మెంట్ మీద కేసు పెట్టండి. యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నందుకే ఫ్యాక్టరీ యాజమాన్యం తమపై కక్ష కట్టిందంటున్నారు విధుల్లోకి తీసుకొని 3 కార్మికులు. తమని మళ్లీ విధుల్లోకి తీసుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. యూనియన్లో ఉండగాబట్టే మాకు గేట్ బహిష్కరించారు. వాళ్ళు ఏమేంటి యూనియన్ అనేది ఉండకూడదని ఉద్దేశం, మేనేజ్మెంట్ ఉద్దేశం.
అది మాకు ఎన్నో భయభ్రాంతులు అవన్నీ పెట్టారు. మేము లోపలికి వెళ్ళినా మాకు డ్యూటీలు మా యూనియన్ వచ్చే వరకు సక్రమంగా చేయనిస్తారని మాకు గ్యారంటీ లేదు. 3 రోజుల నుంచి మేము కుక్క పాటలు పడుతున్నాం. మాకు ఆత్మహత్య కూడా చేసుకోవాలని ఉందండి, మాకు బతకాలని లేదు. వాళ్ళు చాలా చిత్రహింసలు పెట్టారు. కోర్టు, జిల్లా కలెక్టర్ ఆదేశాల్ని సైతం బేఖాతరు చేస్తున్న శ్యామ్ క్రగ్ పిస్టన్స్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ పై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ కు 2014 వరకు ఢోకా లేదా? మంత్రుల అసమ్మతిని కాంగ్రెస్ అధిష్టానం లైట్ తీసుకుందా? ఏఐసీసీ అధికార ప్రతినిధి స్టేట్మెంట్ తో అదే అనిపిస్తోంది. సంక్షేమ పథకాల గురించి కిరణ్ తమతో చర్చించడం లేదన్న కేబినెట్ సహచరుల ఆరోపణల్ని కొట్టిపారేశారు. కిరణ్ కు పూర్తి అండగా నిలిచారు. మరోవైపు సీఎం సీటుపై తనకు ఆశ లేదని చిరంజీవి చెప్పడంతో కిరణ్ కు పోటీ లేకుండా పోయింది. ఓవైపు సొంత కేబినెట్ మంత్రులు, మరోవైపు ఎంపీలు అసమ్మతి జెండా ఎగరవేయడంతో ఉక్కిరిబిక్కిరైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కు కాంగ్రెస్ హైకమాండ్ అండగా నిలబడింది. వ్యక్తిగత చరిష్మా కోసం కిరణ్ సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా, కనీసం తమతో చర్చించకుండా కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారని మంత్రులు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఒక దశలో అసంతృప్త మంత్రులు సీఎంను మారుస్తారని ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే సీఎంను మార్చేందుకు సుముఖంగా లేని కాంగ్రెస్ అధిష్టానం అదే మాటను ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరితో చెప్పించింది. సంక్షేమ పథకాల గురించి ప్రజలకి తెలియాలి తప్ప అందరితో చర్చించాల్సిన పని లేదన్నారు. మీకు చెప్పారా నాకు చెప్పారా సంబంధం కాదు, ప్రజలకు తెలవాలి. ప్రజలే ముఖ్యం మనకు. కాబట్టి చెప్పి చేశారు. దీంట్లో మన ఈగోస్ ఏంటి? దీంట్లో మనకి ఈగోస్ లేదు. ఆ పార్టీ జెండా నీడకెళ్ళి మనందరికీ కూడా ఓట్లు. మరోవైపు సీఎం సీటు కోసం కేంద్ర మంత్రి చిరంజీవి పోటీ పడుతున్నారంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. తాను ముఖ్యమంత్రి పదవి ఆశించడం లేదని స్పష్టం చేశారు చిరంజీవి. ఏ బాధ్యతైనా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. పదవులు కాదు, ప్రజాసేవే ముఖ్యమని క్లారిటీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్. ఎక్కడ నేను ఉన్నానో ఆ పొజిషన్ నుంచే ప్రజలకు ఏమి చేయాలి, నా వంతు ధర్మంగా బాధ్యతగా నేను దేశానికి ఏం చేయాలి, నా ప్రజలకు ఏం చేయాలి అనే దాని మీద నేను చాలా చక్కగా నా ధర్మం నిర్వర్తిస్తూ వస్తున్నాను. ఇంకా ప్రజల యొక్క సపోర్ట్ తోటో సజెషన్స్ తోటి ఇంకా బెటర్గా చేయడం కోసం నా యొక్క ముందు చూపు, నా ముందడుగు. ఇటు చిరంజీవి సైడ్ అయిపోవడం, అటు రేణుక సపోర్ట్ గా రావడం చూస్తుంటే కిరణ్ కు 2014 వరకు తిరుగులేదని స్పష్టమవుతోంది. రేణుక స్టేట్మెంట్ తో అసంతృప్త ఎమ్మెల్యేలు భవిష్యత్ అడుగులు ఎలా వేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. బొగ్గు స్కామ్లో సీబీఐ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజరంలో చిలుకలుగా మారిన సీబీఐ కేంద్రం ఎలా చెబితే అలా వ్యవహరిస్తోందని చివాట్లు పెట్టింది. అధికారులు న్యాయశాఖ మంత్రి చెబితే దర్యాప్తు నివేదికను ఎలా మారుస్తారని ప్రశ్నించింది. సుప్రీం వ్యాఖ్యలతోనైనా న్యాయశాఖ మంత్రి అశ్విన్ కుమార్ ను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఆనందంలో ఉన్న కాంగ్రెస్ నేతలకు బొగ్గు స్కామ్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు షాక్ను కలిగించాయి. సీబీఐపై, కేంద్రంపై న్యాయశాఖ మంత్రి అశ్విన్ కుమార్ తీరుపై విరుచుకుపడింది అత్యున్నత న్యాయస్థానం. బొగ్గు కుంభకోణంలో సీబీఐ ఇప్పటి వరకు కేసు మాత్రమే నమోదు చేసిందని, దర్యాప్తు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, పంజరంలో చిలుకులాగా మాట్లాడుతోందని మండిపడింది. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థకు బాస్లు ఎక్కువయ్యారని, రాజకీయ నాయకుల పెత్తనం పెరిగిపోవడంతో సీబీఐ అధికారులు తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారని చురకలంటించింది. బొగ్గు కుంభకోణంపై గతంలో సీబీఐ దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన డీఐజీ రవికాంత్ కు మళ్లీ బాధ్యతలు అప్పగించాలని సుప్రీం ఆదేశించింది. ప్రస్తుతం ఐబీలో ఉన్న రవికాంత్ ను తిరిగి సీబీఐకు బదిలీ చేయాలని కోరింది. బొగ్గు స్కామ్లో దర్యాప్తు నివేదికను ప్రధాని కార్యాలయం అధికారులు న్యాయశాఖ మంత్రి చూసే హక్కు లేదని తేల్చి చెప్పింది. కోర్టు సీబీఐతో పాటు దర్యాప్తు నివేదికను చూసిన అధికారులు, మంత్రిపై తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బొగ్గు స్కామ్ దర్యాప్తు నివేదికను చూసే అధికారం ఎవ్వరికీ లేదని స్పష్టం చేసింది. గతంలో ఈ స్కామ్ పై దర్యాప్తు చేసిన అధికారి రవికాంత్ను తిరిగి విచారణాధికారిగా నియమించాలని ఆదేశించింది. న్యాయశాఖ మంత్రికి, ప్రభుత్వ లాయర్లకు కూడా నివేదికను చూసే అధికారం లేదని స్పష్టం చేసింది. సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించేలా కేంద్రం ఏ చర్యలు తీసుకుంటుందో తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం సరైన చర్యలు తీసుకోకుంటే తాము సీబీఐని స్వతంత్ర దర్యాప్తు సంస్థగా చేయడానికి తామే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. న్యాయశాఖ మంత్రి ఆదేశాలతోనే తాను సీబీఐ అధికారులను కలిసి నివేదికను చూసినట్టు, నివేదికలో మార్పులు చేసినట్టు కోర్టుకు తెలిపారు
అటార్నీ జనరల్ గులాం వాహనతి. సుప్రీం చివాట్లతో అయినా న్యాయశాఖ మంత్రి అశ్విన్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. లేదంటే బొగ్గు స్కామ్ పై ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది. इसके बाद कानून मंत्री को पद में रहने के लिए कोई नैतिक अधिकार नहीं है. वो तुरंत इस्तीफा देना चाहिए, नहीं तो उनको तुरंत बर्खास्त करना चाहिए. అయితే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని, న్యాయశాఖ మంత్రి దర్యాప్తుకు పూర్తిగా సహకరించారని తెలిపారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి. Investigation officers and the CBI were interacting over several months to ensure the process of the investigation. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు జూలై 10వ తేదీ వరకు వాయిదా వేసింది. న్యాయస్థానం ఆదేశాల్ని శిరసా వహిస్తామని, బొగ్గు స్కామ్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని సుప్రీంకోర్టుకు సిబిఐ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. ఆ ఊళ్ళో అగ్రవర్ణాలదే రాజ్యం. ఆ గ్రామాల్లో పెదరాయులు ఇచ్చిందే తీర్పు. వారి మాటలకు ఎవరైనా ఎదురు తిరిగితే గ్రామ బహిష్కరణ, జరిమానాలు విధిస్తారు. పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు వెళితే కక్ష సాధిస్తారు. వారి దెబ్బకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తోకముడుస్తున్నారు. దీంతో గ్రామ పెద్దల దుహంకారాలకు బలైన బాధితులు న్యాయం కోసం ఊరి విడిచి వెళుతున్నారు. నటించి జనం అంతా కూడా, సావుకారులు, ఊర్లో పెద్దలంతా కూడా అందరికి మందుకు పోపించి, సావుకారులు మొత్తం కలిసి మందులు పోపించి నన్ను తొరిమేసే ప్రయత్నం చేసేలండి. ఓట్లు ఆడే పుట్టినవి, మా గుర్తింపు కార్డులు ఆడే, మళ్ళీ పొదుగుల్లో ఉండాము, అన్నీ ఆడే ఉన్నాయి. మేము పచ్చగా బతుకుతున్నామని వీళ్ళని అట్టయినా వెళ్దారు, వాళ్ళన్న ఇది చేశారు. విన్నారుగా వీళ్ళ గోడు. వీళ్లను వేధిస్తున్నది ఎక్కడో కంటికి కనిపించకుండా పక్కూర్లో ఉండేవారు కాదు. ఈ గ్రామంలోనే ఉండే కుల పెద్దలు, విలేజ్ పెద్దరాయిళ్లు. అభివృద్ధికి నోచుకోలేని పల్లెలు పెద్దరాయుళ్ల కనుసన్నల్లో నడుస్తుంటాయి. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళిచ్చిందే తీర్పు, వాళ్ల మాటే వేదవాక్కు. గ్రామాల్లో ఎవరు ఏ తప్పు చేసినా పంచాయతీకి రావాల్సిందే. అక్కడ పెద్ద మనుషులు చెప్పే తీర్పు వినాల్సిందే. ఇది ఊరి కట్టుబాటు. పంచాయతీ పెద్దల మాట వినకపోతే ఇక అంతే సంగతులు. వాళ్ల బతుకు నరకమే. తప్పొప్పులు మాకే తెలుసంటూ పెత్తనాలు చేస్తారిక్కడ. ఈ ఊరికి మేమే బాసులమంటూ ఇదిగో ఇలా తీర్పులు చెప్తారు. తెలిసి తెలియని శిక్షలు విధించడమే కాదు, వారితో ఎవరు మాట్లాడినా దండన తప్పదంటున్న పెద్దల దురహంకారం ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవించే స్వేచ్ఛను హరిస్తోంది. నిజంగా మన అభివృద్ధి సాధించామా? ఇంకా అనాగరికులుగానే ఉన్నామా? ఇదేం డౌట్ అని ఆశ్చర్యంగా ఉందా? అయితే ప్రకాశం జిల్లాలో ఉన్న గుండాయపాలానికి రండి. రాష్ట్రంలోనే అతిపెద్ద సముద్ర తీరం ఉన్న గుండాయపాలెం మత్స్యకారులు బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధాలు పెట్టుకోరు. ఈ ఊరికి చెందిన వ్యక్తులెవరైనా పట్టణాలకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తే గ్రామంలో ఉన్న అగ్రవర్ణాల మాట జవదాటకూడదు. ఎవరైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్లరు. ఇదిగో ఇలా గ్రామంలోనే తీర్పులు చెప్తారు. అంతేకాదు, ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో అగ్రవర్ణాల పెద్దలు రెచ్చిపోతున్నారు. పంచాయతీలు పెట్టి ఎడాపెడా తీర్పులు చెప్పేస్తున్నారు. బాధితులెవరైనా పోలీసులను ఆశ్రయిస్తే ఊరంతా ఒకటై అధికారులకు ఎదురు తిరుగుతారు. దీంతో రాజ్యాంగం, చట్టం చట్టుబండలవుతున్నాయి. ఒంగోలులో గత 6 నెలలుగా ఇదే జరుగుతోంది. ఇదిగో సముద్రంలో చేపలు పట్టుకుంటూ జీవించే ఈ ఐలా సుబ్బారావు కుటుంబాన్ని 6 నెలల క్రితం గ్రామం నుంచి వెలివేశారు. ఆ కుటుంబానికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఊరిని కట్టడి చేశారు. ఇదేం అన్యాయమని అడిగితే ఊరంతా ఒక్కటైంది. బాధితుడు నేను చేసిన తప్పేంటని ప్రశ్నించాడు. చేతబడి చేస్తున్నాడని ఒకరు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మరొకరు ఆరోపణలు చేస్తూ గ్రామం నుంచి బహిష్కరించారు. జనాన్ని ఇంతలా వేధిస్తున్న అతను ఊళ్ళో ఎలా ఉంటాడంటూ మండిపడుతున్నారు గ్రామస్తులు. చెట్ల కాడ నుండి చూస్తాము, అదొకటి
బోట్లోకి ఆ అబ్బాయి బోట్లోకి వెళ్తే డబ్బులు బాగా అయితే ఇవ్వలేదంటే వాళ్ళ ఆడవాళ్ళు చేతబడి చేసి చంపింది ఒకటి. ఇలాగా 500 ఇస్తావా వస్తావని ఇట్లా ఆడవాళ్ళని అడుగుతున్నాడు. అలాంటప్పుడు ఈ ఊళ్ళో ఎట్లా ఉంటాడు వాడు చెప్పండి? చిన్నగా పుట్టినూరు పెరిగినూరు, మరి ఆడకెళ్ళి అక్కడ ఉండొచ్చుగా, ఆయా మీటింగ్ ఎవరో అక్కడ చేసుకోవచ్చుగా. 4 సంవత్సరాల మట్టి వచ్చి మా ఊళ్ళో ఇంతలాగా వేడిస్తున్నాడంటే ఇంకా మా ఊళ్ళో ఉంచిన ఊళ్ళో జనాన్ని అందరం బయటకు జరుగుతాడు. చాలా గ్రామాల్లో కుల వివక్ష పట్టి పీడిస్తోంది. ఊరి పెదరాయిళ్లంతా ఏకమై దళిత కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ విధిస్తున్నారు. రచ్చబండపై కూర్చున్నారని నిప్పులు చెరుగుతున్నారు. తప్పు చేశారా లేదా అని ఆలోచించకుండా ఒంటి కాలుపై లేస్తూ తీర్పులిచ్చేస్తున్నారు. కట్టుబాట్లను పాతరేశారంటూ నరకం చూపిస్తున్నారు. జీవించే స్వేచ్ఛను హరించిన ఇలాంటి గ్రామ పెద్దలను శిక్షించాల్సిన పోలీసులు వారి మాటలకు ఎదురు చెప్పలేకపోవడం గమనార్హం. అది బొబ్బిలి బ్రాహ్మణ ధర్మపీఠం. అక్కడ పెద్ద మనుషులు చెప్పిందే న్యాయం, వాళ్ళిచ్చిందే తీర్పు. అడుగు పెడితే ఆంక్షలు, కట్టుబాట్ల పేరుతో అనాగరిక శిక్షలు, కుటుంబాలను వెలివేసి వేల రూపాయల జరిమానాలు. ఇవి సినిమా సీన్లు కాదు, ఇంకా గ్రామాలు పల్లెల్లో కనిపిస్తున్న వినిపిస్తున్న పెదరాయుళ్ల కథలు. ఈ ఊరి పెద్ద మనుషులు సినిమాలో హీరోలు కాదు, నాగరికతకు అచ్చమైన విలన్లు, పెద్ద మనసు లేని రాతి మనుషులు. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాలి. మీకింకా నమ్మకం కలగకపోతే ఒంగోలులోని గుండాయిపాలెం కథలు వినండి. మొత్తం పిక్చర్ క్లియర్ గా మీకే అర్థమవుతుంది. గ్రామంలో కొంతమందికి సుబ్బారావు అంటే పడేది కాదు. అదే సాకుతో ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే సుబ్బారావు ఓ మహిళకు 20,000 అప్పుగా ఇచ్చాడు. ఆమె హఠాత్తుగా చనిపోయింది. దీంతో గ్రామస్తులంతా సుబ్బారావే డబ్బు తిరిగివ్వకపోయేసరికి చేతబడి చేసి చంపేశాడని ఫిక్స్ అయిపోయారు. అంతే, అంతా ఒకటై సుబ్బారావుని ఊరి నుంచి వెలేశారు. మేము కళాసులు రేట్ ఎక్కువ కట్టామని అది కేజీ వచ్చి 2,000 అండి చేప. మేము కట్టేది అంతా 400. నేను దీని మీద నేను ఎందుకు అంత డబ్బులు మేము కాదా, అందరూ పోయితే బాగుంటుందని నేను మామూలుగా రేటు కట్టానండి. ఆ కట్టిన దాని మీద ఈ సావుకారులు కానీ ఈ బోట్లు కానీ ఈ పెట్టుబడి పెట్టి నా మీద పగ మీద పెట్టి నన్ను తొరిమేసే ప్రయత్నం చేశారండి. సుబ్బారావుకు జరిగిన అన్యాయం గురించి కోర్టుకు కూడా వెళ్లాడు. అయినా ఫలితం దక్కలేదు. గ్రామంలో ఉండడానికి వీల్లేదంటూ ఊరి పెద్దలు తెగేసి చెప్పారు. దీంతో ఏం చెయ్యాలో తెలియక భార్య పిల్లలతో ఇదిగో ఇలా రోడ్డును పడ్డాడు. అయినా వదలని సుబ్బారావు ఎలాగోలా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. గుండాయిపాలెం మహిళలు ఏనాడు సుబ్బారావుపై ఫిర్యాదు చేయలేదని ఇప్పుడు కావాలనే కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నారని చెప్తోంది బాధితుడి భార్య. ఏనాడైనా మీ ఆయన ఎట్టు చేస్తున్నాడని మాకు చెప్పిన వాళ్ళు కాదు. అసలు మేము బతుకుతున్నామని అయ్యా ఊరొచ్చి ఒక ఊరోడు వచ్చి ఒక ఊళ్ళో బతకూడదు. ఇది ఒక మాకు ఓట్లు ఆడే పుట్టినవి, మా గుర్తింపు కార్డులు ఆడే, మళ్ళీ పొదుపుల్లో ఉండాము, అన్నీ ఆడే ఉన్నాయి. మేము పచ్చగా బతుకుతున్నామని వీళ్ళని ఎట్టయినా వెళ్దారు వాళ్ళన్న ఇది చేశారు. గ్రామం నుంచి బహిష్కరించిన సుబ్బారావుతో మాట్లాడారంటూ మరో 6 కుటుంబాలను పెద్దలు వెలివేశారు. ఓవైపు పోలీసులు, మరోవైపు అధికారులు గ్రామ పెద్దలకు వార్నింగ్లు ఇచ్చినా మరికొన్ని కుటుంబాలను బహిష్కరించడం అధికారుల చేతగానితనానికి పరాకాష్ఠగా నిలిచింది. ఇక ఇదిగో ఇక్కడ టోపీ పెట్టుకున్న ఇతను మహేష్. ఇతను కూడా తాజాగా కుల పెద్దలు, గ్రామ పెద్దల బహిష్కరణ వేటికి బలైన వ్యక్తి. గ్రామ పెద్దలు వేసిన శిక్షకు ఏం చెయ్యాలో అర్థం కాక తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. సార్ వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత సోమవారం వచ్చారు, అమ్మాయిని కొడుతుంటే వెళ్ళండి సార్, వెళ్ళండి చెప్పాను, వాళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పాను కూడా వెళ్ళేసాడు. వెళ్ళేసిన తర్వాత నన్ను మా పిల్లలకి పింఛన్ మధ్యన మొత్తం తీసేస్తానన్నాడు సార్. మాకు ఎక్కడ ఒక అమ్మాయి ఉంది, పింఛన్ తీసేస్తానన్నాడు. నా కార్డులు కూడా రద్దు చేసేస్తామన్నారు ఆఫీసులో వచ్చిన తర్వాత. అదే ఒకటి బొంగులకి వెళ్తే బొంగులకాడ కూడా ఏ పిల్లలకి ఏం ఇయట్లేదు. ఒంగోలు తాలూకా సిఐ, తహసీల్దార్ కలిసి గ్రామంలోని అగ్రవర్ణాల పెద్దలతో చర్చలు జరిపారు. అయితే గ్రామమంతా ముక్త కంఠంతో సుబ్బారావు ఊళ్ళో ఉండేందుకు వీల్లేదని తెగేసి చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులు, అధికారులు తలలు పట్టుకున్నారు. అంతేకాదు గ్రామంలో ఉండాలో వద్దో సుబ్బారావే తేల్చుకోవాలని వితండవాదం చేస్తున్నారు. ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ప్రకారం ఉంటుంది. వీళ్ళు మెయిన్ ఏంటంటే మెయిన్ కంటెన్షన్
ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడాడనే మెయిన్ ఉద్దేశం. మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరి చెప్పట్లేదు, వీళ్ళు అతను ఒక్కడి మీద చెప్తున్నారు. దాని మీద వీళ్ళు న్యాయపరంగా పోరాటానికి వీళ్ళు చర్య తీసుకుంటారు. గుండాయపాలెంలో రెచ్చిపోతున్న పెదరాయుళ్లకు కళ్లెం వేసేందుకు కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ నేతలు రంగంలో దిగారు. బాధితులకు అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్నారు. గ్రామంలో నివసించే హక్కు లేకుండా చేస్తున్న కుల పెద్దలపై చర్యలు తీసుకోకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. ఎంఆర్ఓ గారి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ పరిస్థితి సరిగ్గా ఉండాలి అంటే చట్ట ప్రకారం అవకాశం కల్పించి వీళ్ళందరినీ గ్రామంలో ఉంచటమా, లేకపోతే ఇటువంటి అనాగరికమైన చర్యలు తీసుకుంటున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవటమా. అందువల్ల సూటిగా వాళ్ళని తీసుకొచ్చి చర్యలు తీసుకుంటే పరిస్థితి సెటరైట్ అవుతుంది. ఈ 10 నెలల కాలంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం కావటం వల్లనే ఇంతకాలంగా సుదీర్ఘంగా ఈ అన్యాయం కొనసాగుతోంది. గుండాయపాలెం సాంఘిక బహిష్కరణ వివాదం రచ్చకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిక్కులేని వాళ్లకు క్షణం ఒక యుగం. పెత్తందారీ మనుషులంటే భయం. ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు పోలీస్ అధికారులు స్పందించి గ్రామాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.